నిన్నటి వీడియోలో అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్ గా ఏసీ కొందామని చెప్పాను కదా, అదైతే ఇవాళ వచ్చిందని చెప్పి మార్నింగ్ కాల్ చేశారు. ఇంకా కాల్ చేయగానే డైరెక్ట్ అయితే హిటాచి కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా మనకు కావాల్సిన ఏసీ అయితే డెమో పీస్ ఒకటి తీసి చూపించారు. నేను తీసుకున్న ఏసీ వచ్చేసి లాయిడ్ లో నాన్ ఇన్వర్టర్ కంపెనీ అయితే తీసుకున్నాను. నాన్ ఇన్వర్టర్ ఎందుకు తీసుకున్నానంటే ఇన్వర్టర్ లో బోర్డ్ ప్రాబ్లం అయితే వస్తుందని చెప్పారు, అందుకే నేనైతే నాన్ ఇన్వర్టర్ అయితే తీసుకున్నాను. మామూలుగా నేను పెట్టిన కాస్ట్ కి ఇన్వర్టర్ మోడల్ లో 5 స్టార్ ఏసీ అయితే వచ్చిండేది, కానీ నాకైతే నాన్ ఇన్వర్టర్ లో 3 స్టార్ ఏసీ అయితే వచ్చింది. మీకు తెలిసి ఇన్వర్టర్ మోడల్ బెటరా నాన్ ఇన్వర్టర్ మోడల్ బెటరా కామెంట్ అయితే చేసేయండి. అలాగే దీని కాస్ట్ అరౌండ్ 50,000 అయితే పడింది. ఇంకా నేనైతే అమౌంట్ అయితే పే చేసి బిల్ అయితే రాపిచ్చేసి బయటకైతే వచ్చేసాను. మామూలుగా అయితే నేనైతే కంపెనీ వాళ్ళే డెలివరీ ఇస్తారనుకున్నా మన ఏసీ అయితే, కానీ ఇక్కడ వాళ్ళైతే ప్రొవైడ్ చేయరంట, ఆ డెలివరీ ఆప్షన్ అయితే లేదని చెప్పారు. ఇంకా చేసేదేం లేక బయటకి వెళ్లి ఆటోన్ అయితే తీసుకొచ్చేసాను. ఆటోన్ తీసుకురాగానే చూడండి మన అయితే ఏసీని అన్ని బయటకి తీసి పెట్టేస్తున్నారు. ఇంకా వాటిని అయితే లోడ్ అయితే చేసేయాలి. ఇంకా మన ఏసీని అయితే ఆటోలో అయితే లోడ్ చేసుకుని ఇంకా రిటర్న్ మా ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎక్స్ప్రెషన్ ఒకసారి అయితే చూడండి, నాకైతే భలే హ్యాపీ అయితే అనిపించింది. మన డబ్బులతో మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా హ్యాపీ అనిపించదు, కానీ అమ్మా నాన్న ఏదైనా వస్తువు అడిగితే మన డబ్బులతో తీసిచ్చి చూడండి ఒకసారి అయితే అంత హ్యాపీగా అనిపిస్తుందో. మన ఏసీ తీసుకొచ్చిన ఒక 2 days తర్వాత అయితే ఏసీ ఫిట్ చేసే వాళ్ళు అయితే వచ్చారు. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న ఇండోర్ ఏసీ అయితే బిగించారు. ఇక్కడే నేను ఒక వస్తువు అయితే మర్చిపోయాను, అదేంటంటే బూస్టర్. ఇంకా చేసేదేం లేక మన దగ్గరలో ఉన్న అల్లూరికి అయితే వెళ్లి ఆ బూస్టర్ అయితే బై చేసుకుని వచ్చేసాను. ఆ బూస్టర్ అనేది ఏసీకి చాలా అవసరం అంట. ఇంకా ఆ బూస్టర్ తేగానే మన ఏసీని అయితే రన్ చేశారు. వీళ్ళకి ఏసీ ఫిట్ చేసిన దానికి 1500 అయితే తీసుకున్నారు. ఇవాళకి ఇంతే, మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.